తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ డీఎస్పీ కె విజయపాల్ పర్యవేక్షణలో రాజమహేంద్రవరం 3వ పట్టణ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ పలు మోటార్ సైకిళ్ల చోరీ కేసుల్లో నేరస్తులను పట్టుకొనుటకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి నేరం జరిగిన అతి తక్కువ రోజుల్లోనే ఈ టీం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 20 కేసులలో మోటార్ సైకిళ్లను రికవరీ చేయడం జరిగింది. అడిషనల్ ఎస్పీ అనిల్ కుమార్ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ అనిల్ కుమార్ మాట్లాడుతూ చాలా మంచిది సీనియర్ రాజమండ్రి నగరంలో మనకి అందరికీ తెలుసు ఒక 2-3 మంత్స్ నుంచి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వరుసగా ఈ బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి ఎస్పీ జగదీష్ గారు ఒక ఆదేశాల మేరకు అండ్ లోకల్ జోన్ సెంట్రల్ జోన్ డిఎస్పీ విజయపాల్ గారి పర్యవేక్షణలో సిఏ వీరయ్య గౌడ్ ఒక ఆధ్వర్యంలో మనకి కొన్ని టీమ్స్ కూడా వేయడం జరిగింది. ఏదైతే కంటిన్యూస్గా ఇవి జరుగుతున్నాయో అది ఒకటి అంటే 2 ఇష్యూస్. ఒకటి ఫస్ట్ అది కనిపెట్టాలి, నెక్స్ట్ వాటిని మనం కంట్రోల్ చేయాలి. సో దీంతో మనకి టీం కూడా మనకి మంచి టీం వేయడం జరిగింది. ఈ క్రైమ్ టీము విజయ్, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు అండ్ ఎస్ఐ నారాయణ ఆయన ఆధ్వర్యంలో మనకు ఒక టీం చేయడం జరిగింది. ఆ టీంలో మొత్తం మనం ఏవైతే సీసీ ఫుటేజెస్ ఉన్నాయో సీసీ ఫుటేజ్ గమనించడం కానీ లేకపోతే మన దొంగతనాలు జరిగిన ఒక ప్యాటర్న్ గమనించడం జరిగింది. సో దాన్ని బట్టి ఇది తప్పకుండా పాత నేరస్తులు చేశారని దీనికి వచ్చారు ఒక కన్క్లూషన్కి. సో దాన్ని బట్టి మనం సీసీ ఫుటేజెస్ కానీ వీటిని మనం చూస్తే 1-2 క్లూస్ వచ్చాయి. సో దాన్ని బట్టి మనకి ఏమైందంటే ముగ్గురు జువెనైల్స్ ఎవరైతే మనకి రాజమండ్రికి సంబంధించి ఒక ముగ్గురు జువెనైల్స్ ఉన్నారు, వాళ్ళ ముగ్గురు కూడా పాత నేరస్తుల కింద ఉన్నారు. సో వాళ్ళు చేసినట్టు తేలింది. సో వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు మనకి ఈ 21న మనం ఇక్కడ మీరు చూస్తే 20 బైక్లు అండ్ మనకి స్కూటర్ రైడ్స్ ఏవైతే మనకి స్కూటర్ రైడ్స్ ఉన్నాయో అవన్నీ మనం రికవరీ చేయడం జరిగింది. వాటిలో మనకి 1 టౌన్ నుంచి ఒక 4 బైక్స్ పోయాయని కంప్లైంట్ ఉంది, ప్రకాష్ నగర్ నుంచి 3 అండ్ మనకి 3 టౌన్ నుంచి 13. సో ఈ బైక్స్ పోయాయని మనకి కంప్లైంట్ వచ్చింది. సో వాటిలో చూసుకుంటే మనకి సుజుకి యాక్సెస్ ఏమో 11, రాయల్ ఎన్ఫీల్డ్ ఏమో 7 అండ్ బజాజ్ పల్సర్ మోటార్ బైక్స్ 2. సో ఇవన్నీ ఈ టీం ఏదైతే టీం వేశారో అది చాకచక్యంగా మన టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం యూజ్ చేసుకొని ప్లస్ మనకి హ్యూమన్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని ఈ పాత నేరస్తులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ మనం తీస్తూ ఎవరు చేసే స్కోప్ ఉంటుందో చూస్తూ ఆ ఎంఓ ఎలా ఉందో చూస్తూ ఇది మనకి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. సో ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ముగ్గురు జువెనైల్స్ కూడా వీళ్ళు రిసీవర్స్ మనకి ఇంపార్టెంట్. అంటే రిసీవర్స్ అయితే ఇక్కడ మనకి 2 ఉన్నారు, గోపాలకృష్ణ అని రామాలయ వీధి, వాళ్ళ దగ్గర 3 యాక్సెస్ బళ్ళు మనం రికవరీ చేసాం. అది కాకుండా సోమశంకర్ అని మెకానిక్ ఆయన తుమ్మల్లోవా ఆయన దగ్గర 3 బుల్లెట్స్ రికవరీ చేసాం. సో వాళ్ళు కూడా ఈ మెకానిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబెట్మెంట్ అంటే ఏంటి, సరే మీరు దొంగతనం చేస్తండి మేము అమ్మి పెడతామని చెప్పి ఆ అబెట్మెంట్ ద్వారా వీళ్ళు కూడా చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా రిసీవర్స్ కింద వాళ్ళు కూడా ముద్దాలు కింద రిసీవర్స్ కింద చూపిస్తున్నాం ఇందులోని. ఇది కాకుండా మళ్ళీ ఇంకా ఇంటర్గేట్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళ అసోసియేట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అజయ్ జామల అజయ్ అని చెప్పి ప్రస్తుతం సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఆయన కూడా సేమ్ ఈ టైప్ వెహికల్స్ ఏవైతే ఇలా దొంగతనం చేయడం మనకి లేటెస్ట్గా మనకి ఆయన పట్టుబడితో మన సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. సో ఆయన కూడా ఉన్నారు. ఇలా కూడా ఇంకా ఇంటర్గేట్ చేస్తున్నాం ఈ టైప్లో మనకి ఏమైనా బ్యాచెస్ ఉన్నాయా ఈ వెహికల్ దొంగతనాలు చేసే బ్యాచెస్ ఇవన్నీ. సో ఆ పేర్లు ఏమైనా వస్తే తప్పకుండా మళ్ళీ 1-2 పేర్లు కూడా మాకు వచ్చాయి. ఆ పేర్లు దాన్ని బట్టి మేము ఇంకెక్కడెక్కడ పోయి మన రాజమండ్రి లిమిట్స్లోని అవన్నీ మొత్తం లిస్ట్ రప్పించుకొని ఎవరి మీద అయితే 2-3 అనుమానితుల పేర్లు మేము సేకరించామో వాళ్ళు కూడా మేము ఎగ్జామ్ చేసి ఈ బైక్స్ అనేవి మేము తప్పకుండా రికవరీ చేస్తాం. సో ఇందులో ఏంటంటే మేము ముఖ్యంగా చెప్పేది ఎవరైతే ఈ మెకానిక్స్ ఉన్నారో వీళ్ళంతా చిన్న అంటే మెకానిక్స్ కానీ రిసీవర్స్ కానీ ఈ జువెనైల్స్ ఎవరైతే ఉన్నారో జువెనైల్స్ని వాళ్ళు ప్రభావితం చేసి దొంగతనాలు చేయిస్తున్నారు. వీళ్ళు దొంగతనాలు చేయిస్తూ
వాళ్ళ బళ్ళు వాళ్ళకి అమ్మేటట్టు వాళ్ళు వేరే వాళ్ళకి ఈ చుట్టుపక్కల కొయ్యూరు కానీ లేకపోతే మనకి వెస్ట్ గోదావరి లేదంటే అటుపక్క మన కోనసీమ లేకపోతే ఇటుపక్క కొన్ని బళ్ళు కూడా మనం ఇటు రంపచోడవరం నుంచి కూడా మనం రికవరీ చేసాం, ఈ బళ్ళల్లో రికవరీ చేసాం. సో అటుపక్క అమ్మడం జరుగుతుంది. సో తప్పకుండా అలాంటి వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. వీళ్ళు దొరికినప్పుడు రిసీవర్స్ వీళ్ళు ఎవరెవరికి ఇచ్చారో ఆ పేర్లు తీసుకున్నాం, వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటాం. సో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని ముఖ్యంగా జూనియర్స్ని ఇలాంటి నేర ప్రవృత్తి కలిగిన వీటిల్లోకి పంపించి వాళ్ళు అలా యూజ్ చేసుకునేటట్టయితే వాటిలో కూడా సపరేట్ చట్టాలు ఉన్నాయి, జూనియర్ జస్టిస్ యాక్ట్స్ ఇలాంటివన్నీ. సో అవి కూడా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి తప్పకుండా వాళ్ళని శిక్షిస్తామని మేము తెలియజేస్తున్నాం. సో అది కాకుండా మామూలుగా మేము చూసింది ఏంటంటే ఈ బైక్స్ సంబంధించి కూడా ఇప్పుడు మీరు చూసారు యాక్సెస్ అన్నీ మీరు గమనిస్తే అన్ని యాక్సెస్ ఉన్నాయి, సుజుకి యాక్సెస్. మీరు రిక్వెస్ట్ చేసేది మరి ఈ న్యూస్ ఆ పై వరకు వెళ్తుందో లేదో, మ్యానుఫ్యాక్చరర్స్ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఈ సైడ్ లాక్స్ అనేవి కొంచెం దృఢంగా ఉండాలి. సైడ్ లాక్స్ అనేవి చాలా వీక్గా ఉన్నాయి. అంటే వాళ్ళని అడిగాము మేము, వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఇంటర్గేట్ చేసినప్పుడు కనుక్కుంటే చేపట్టుకుని లాగి కాల్తో అంతా సైడ్ లాక్స్ ఓపెన్ అయిపోతున్నాయంట వాళ్ళు చెప్తుంది. సో ఇక్కడ ఏంటి మన మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. మీరు చూసారు ఇక్కడ పెద్ద పెద్ద బుల్లెట్స్ లేదంటే రాయల్ ఎన్ఫీల్డ్ అవి కూడా మీకు తంతే ఓపెన్ అయిపోతున్నాయని చెప్తున్నారు.